పోతరాజుల తిరుపతి దివ్యభారతి దంపతుల కుటుంబంలో వారసుడిగా ఏకైక పుత్రుడు డిసెంబర్ 26 గురువారం రోజున జన్మించిన సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు పోతరాజుల తిరుపతి కుటుంబీకుల ఆర్థిక సహకారంతో గర్భిణీలకు బాలింతలకు డయాలసిస్ రోగులకు అన్నార్థులకు సాయి భోజన అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడారు. పోతరాజుల తిరుపతి దివ్యభారతి దంపతుల కుటుంబంలో వారసుడిగా ఏకైక పుత్రుడు డిసెంబర్ 26 గురువారం రోజున జన్మనించిన సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు పోతరాజుల తిరుపతి కుటుంబీకులకు ఆర్థిక సహకారంతో గర్భిణీలకు బాలింతలకు డయాలసిస్ రోగులకు అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడుతూ ఆసుపత్రిలోనే గర్భిణీలు బాలింతలు రోగులు అన్నార్థులు ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారికి దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్న వారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దామని పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవాని త్రవిద్య శ్రవిద్య త్రయాక్షర్ తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు కాంపల్లి రాజేశ్వరి, జేరిపోతుల చంద్రకళ, సేవకులు ఇగురపు భాస్కర్, కాడపాక మహేందర్, ఎస్డి షాహీన్, ఎస్కే పర్వీన్, ఆరుట్ల మౌనిక, దాతలు పోతరాజుల తిరుపతి దివ్యభారతి తదితరులు పాల్గొన్నారు. నీళ్ళ గ్లాసులు లేయండి, కాటన్లో లేయండి. రంగ లోపల అంటే అక్కడ వాటర్స్ లెక్క వస్తున్నాం ఇప్పుడు. మళ్ళీ వస్తుంది అసలే మేము టీచర్లు శుక్రవారం మళ్ళీ పిల్లలకు చెప్పేటోళ్ళు కొత్త ప్లీజ్ అరే ఆటో ఉన్నాయి. ఏనైతే అది చూరేసుకుందా కొత్తగా తిని మాది
మా డాక్టర్ 2 సార్లు వేసుకోవాలి కంపల్సరీ కూర ముక్కలు మొత్తం మొత్తం కలపాలి